వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఒక కొత్త ప్రక్రియ, చాలా కాలంగా ఒక్కొక్క దశలో ఒక్కొక్క రాష్ట్రంలో ఇది సెన్సేషన్ అవుతోంది. అదే ఎస్ఐఆర్, సింపుల్గా సర్ అని పిలుస్తున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఓటర్ల జాబితా పైన ప్రత్యేక రివిజన్ కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టింది. ఇది విడతల వారీగా రాష్ట్రాల్లో నిర్వహిస్తూ వస్తోంది. కానీ ఎస్ఐఆర్ అనేది రాజకీయంగా చాలా పెద్ద దుమారాన్ని రేపుతోంది. ప్రత్యేకించి విపక్ష పార్టీలు ఎస్ఐఆర్ని తప్పుపడుతున్నాయి. ఎస్ఐఆర్ అనేది పూర్తిగా వాళ్ళను ఓడించడానికి, బీజేపీ అధికారంలోకి రావడానికి, అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, విపక్ష పార్టీలను ఓడగొట్టడానికి, వాళ్ళ ఓటు బ్యాంకుని దెబ్బగొట్టడానికి ఎస్ఐఆర్ అనే ప్రక్రియను తీసుకొచ్చింది అని బీజేపీ మీద విమర్శలు చేస్తుంది. దీనికి బీజేపీ కంటే ఎన్నికల సంఘమే ఎక్కువగా రియాక్ట్ అవుతోంది. ఇది పార్టీలకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ప్రక్రియ. దీంట్లో ఎవరి ప్రమేయం లేదు. ఇది చాలా కాలంగా ఓటర్ల జాబితా అనేది అవకతవకలతో నిండిపోయి ఉంది కాబట్టి దీన్ని నిర్వహిస్తున్నాం. ఇది ఎవరికి నష్టం చేసేది, ఎవరికి లాభం చేసేది కాదు. దేశంలోని ఓటర్ల జాబితాని సంపూర్ణంగా, సమూలంగా ప్రక్షాళన చేస్తున్నదే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అని కేంద్ర ఎన్నికల సంఘం 1కి 10 సార్లు చెప్తోంది. అయినా దీని మీద విపక్ష పార్టీలు, అన్నీ కాకపోయినా చాలా పార్టీలు కొంత ఆందోళన చేస్తున్నాయి, కొంత పోరాటం చేస్తున్నాయి. రాహుల్ గాంధీ అయితే దీన్ని సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు, కానీ ప్రూవ్ చేయలేకపోయారు. ఎస్ఐఆర్ ద్వారా ఓటర్లను తొలగిస్తున్నారు, లేదా టార్గెట్ చేసి ఒక పార్టీకి అనుకూలంగా ఉండే ఓటు బ్యాంక్ని తొలగిస్తున్నారు, లేకపోతే కొత్తగా దొంగ ఓట్లను చేర్పిస్తున్నారు, ఇలాంటి ఆరోపణలు చేస్తున్న రాహుల్ గాంధీ దాన్ని నిరూపించలేకపోయారు సుప్రీంకోర్టులో. బయట ఎన్ని ఆరోపణలైనా చేయొచ్చు, కానీ లాజికల్గా గతంలో ఎలాగైతే ఈవీఎంలు ట్యాంపర్ చేయొచ్చని ఆరోపణలు చేసేవారు చాలామంది, అది ఎక్కడ నిరూపణ కాలేదు. ఆరోపణలు ఇప్పటికే చేస్తూనే ఉన్నారు, కానీ నిరూపించలేకపోయారు. అలాగే ఇప్పుడు ఎస్ఐఆర్ని కూడా అలాగే నిరూపించలేని పరిస్థితి ఉంది. ఎస్ఐఆర్కి కేంద్ర ఎన్నికల సంఘం చెప్తున్న విధానం ఏంటి అంటే 3 ప్రధానమైన పాయింట్లు చెప్తోంది ఎన్నికల సంఘం. ఒకటి, యాడింగ్ న్యూ ఓటర్స్, కొత్తగా ఓటర్లను చేర్చడం. అంటే ఇంతకుముందు ఓటు హక్కు లేని వాళ్ళని కానీ, లేకపోతే ఇప్పుడు ఓటేసే వయసు వచ్చిన వాళ్ళని కానీ, రకరకాల కారణాల వల్ల కొత్తగా ఓటును నమోదు చేసుకునే కార్యక్రమం ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవకాశం ఇవ్వడం, యాడింగ్ న్యూ ఓటర్స్. రెండోది, రిమూవింగ్ ఇన్ఎలిజిబుల్ ఓటర్స్. ఎవరికైతే ఓటర్గా అర్హత లేదు, అంటే 2-3 చోట్ల ఓటు హక్కును కలిగి ఉండడం కావచ్చు, లేకపోతే సరైన ఆధారాలు లేకపోయినా, లేదా అడ్రస్ ఒక చోట ఉండి ఇంకో చోట నివాసం ఉంటున్నట్లయితే వీళ్ళని అక్కడికి మార్చుకోవడం కానీ, చనిపోయిన వారి లిస్టు పేర్లు ఇంకా ఓటర్ జాబితాలో ఉండడం కానీ, అవి రిమూవ్ చేయాలి కదా. చనిపోయిన వాళ్ళ పేరు ఓటర్ లిస్టులో ఎట్లా, ఇప్పుడు ఒక ఊరిలో 100 ఓట్లు ఉన్నాయని ఉంటుంది, అందులో 20 మంది చనిపోయి ఉంటారు, అంటే 80 మందే ఓటర్లు ఉన్నట్లు లెక్క, కానీ అక్కడ 100 చూపిస్తూ ఉంటుంది. ఈ 20 ఓట్లు దొంగ ఓట్లు వేసేసుకుంటే, సో అలా ఆ రకమైన రిమూవింగ్ ఇన్ఎలిజిబుల్, అనర్హులైన ఓటర్లను తొలగించడం. మూడవది, అప్డేటింగ్ డీటెయిల్స్. టోటల్గా ఓటర్ జాబితాలో వారి నివాసము, ఓటర్ యొక్క నివాసము, ఓటర్ యొక్క బూత్, అంటే ఏ బూత్లో ఆయనకు ఓటు హక్కు ఉంటుంది, ఏ రాష్ట్రము, ఏ తాలూకా, ఏ నియోజకవర్గం, ఇవన్నీ పూర్తిగా కంప్లీట్గా ఓటర్ జాబితాను అప్డేట్ చేయడం. సో ఈ 3, యాడింగ్ న్యూ ఓటర్స్, రిమూవింగ్ ఇన్ఎలిజిబుల్ ఓటర్స్ అండ్ అప్డేటింగ్ ఓటర్ డీటెయిల్స్, ఈ 3 ప్రాధాన్యాలుగా తీసుకొని ఎస్ఐఆర్ని నిర్వహిస్తోంది. కానీ అది చాలా సంక్లిష్టమైన ప్రక్రియగా కనబడుతోంది. ఎస్ఐఆర్ని ఇంప్లిమెంట్ చేస్తున్న తీరు, ఆ ఓటర్ని నీ ఓటు ఎక్కడుందో నిరూపించుకోమని అడిగే విధానం కానీ, ఉదాహరణకి
ఎవరికైనా ఒకరికి 2002 తర్వాత ఓటు ఉన్నట్లయితే ఆ ఓటరు వాళ్ళ అమ్మా నాన్న అంటే వాళ్ళ తల్లిదండ్రుల ఓటు ఎక్కడుందో కూడా పత్రాలు సమర్పించాలి అని ఏదో సంథింగ్ ఫిషీగా ఉంది అది. అంటే అటువంటివి కొన్ని సంక్లిష్టమైన ప్రక్రియ ఉంది. కానీ ఒకసారి వీటన్నిటినీ క్రోడీకరించి ప్రక్షాళన చేస్తే మరికొన్ని సంవత్సరాల వరకు ఓటర్ జాబితా ఫుల్ ప్రూఫ్గా ఉంటుంది అనేది అధికారులు చెప్తున్నమాట. సో ఇది ఒక పార్శ్వం. రెండవ పార్శ్వం విపక్షాలు అయితే గగ్గోలు పెడుతున్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా, అన్నీ కాకపోవచ్చు కానీ కొన్ని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఏ రకంగా గగ్గోలు పెడుతున్నాయంటే పూర్తిగా అసలు ఇది అధికార పక్షము వాళ్ళ ఓటు బ్యాంకుని పెంచుకొని విపక్షాల ఓటు బ్యాంకుని నాశనం చేసి లేకుండా చేసి వాళ్ళు గెలవడం కోసం దీన్ని వాడుకుంటున్నారు అనే విధంగా. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మనం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా భయంకరమైన ఆరోపణలు చేస్తోంది. మరి అది ఏ ఆధారాలతో చేస్తోంది అనేది తెలియదు. కానీ మొత్తం తెలుగుదేశం కేంద్రం అనటంలా ఎన్నికల సంఘం అనటంలా తెలుగుదేశం పార్టీ అని ఆరోపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఒక యాప్ తీసుకొచ్చి ఆ యాప్ ద్వారా ఓటర్ల డేటా తీసుకుంటూ బూత్ లెవెల్ ఏజెంట్స్ని నియమించుకొని ఆ డేటా తీసుకుని అందులో వైసీపీ సానుభూతి పరులు ఎవరు అని ఆరా తీసి వాళ్ళ ఓట్లను తొలగించేలాగా ఒక ప్రయత్నం చేస్తోంది అనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ. ఇవాళ వాళ్ళ పత్రిక చూస్తే వాళ్ళ వైసీపీ అధికార పత్రిక చూస్తే సర్లో టీడీపీ చొరబాటు అంటే ఎస్ఐఆర్లో టీడీపీ చొరబడిపోయిందంట డైరెక్ట్గా. వైఎస్ఆర్సీపీ ఓట్లు తొలగింపే లక్ష్యంగా ఎస్ఐఆర్ పేరుతో టీడీపీ యాప్. ఎస్ఐఆర్ చేస్తున్నది ఎన్నికల సంఘం కదా. వైసీపీ ఎన్నికల సంఘం ముందు పోరాడొచ్చు కదా. వెళ్ళండి ఎన్నికల సంఘం ముందు. అధికారం 2024లో ప్రభుత్వం ఏర్పాటైన 17 రోజులకే పోయి లా అండ్ ఆర్డర్ లేదని ధర్నా చేసిన మహానుభావుడు గనుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద మరి ఓట్ల చోరీ జరుగుతుంది అనుకుంటే వెళ్ళి అక్కడ కూర్చో ఎన్నికల సంఘం ముందు. నాకు అర్థం కాలేదు. ఎస్ఐఆర్ ముసుగులో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్ళి ఓటర్ల వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్న టీడీపీ బూత్ లెవెల్ ఏజెంట్లు. అసలు మీ బూత్ లెవెల్ ఏజెంట్లు ఏం చేస్తున్నారు? మరి మీకు పార్టీ ఉంది, ప్రతి బూత్కి ఒక ఏజెంట్ని పెట్టుకోమని ఎన్నికల సంఘమే చెప్తోంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇది ఒక కార్యక్రమం అంటే బీజేపీని అనే ధైర్యం చేయడంలా అసలు ఎన్నికల సంఘాన్ని డైరెక్ట్గా చేయొచ్చు కదా ఆరోపణ. ఒక అధికార పార్టీ చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు, ఎన్నికల సంఘాన్ని నిలదీయొచ్చు కదా. నో, అది ఆ ధైర్యం లేదు. మళ్ళీ కేవలం టీడీపీ ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో. ఇక తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి. ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, కానీ ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం. కేంద్రం అంటే భారత ఎన్నికల సంఘం. భారత ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన సంస్థ. అలాంటి కేంద్ర ఎన్నికల సంఘం మీద దేశమంతానేమో బీజేపీ వాళ్ళు చేపిస్తున్నారని ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ ఇక్కడికి వచ్చేసరికి 1 కోటి ఓట్లు పోతాయంటుంది. రేవంత్ రెడ్డి గారు స్వయాన ఆయన నిన్న వాళ్ళ అధికారులకు వాళ్ళ పార్టీ నాయకులకు చెబుతూ 1 కోటి ఓట్లు పోతాయి మన రాష్ట్రంలో, తెలంగాణలో 1 కోటి ఓట్లు పోబోతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి అని ఆయన హితబోధ చేశాడు. ఏం చేయాలో చెప్తున్నాడు ఆయన. 1 కోటి ఓటు తెలంగాణ రాష్ట్రం లాంటి రాష్ట్రంలో 1 కోటి ఓట్లు పోతే ఇంకేమైనా ఉందా? ఎలా పోతాయి 1 కోటి ఓట్లు? ఏంటి దానికి ఆధారం ఏంటి అనేది కొంత ఆసక్తికరమైన పరిణామం. చిన్న విషయం కాదు కదా 1 కోటి ఓట్లు పోవడం అంటే. ఆయన అనేది ఏంటంటే రాష్ట్రంలో 1 కోటి ఓట్లపై ఎస్ఐఆర్ కత్తి వేలాడుతోంది, అనుమానాస్పదం పేరుతో తొలగించే ప్రయత్నం చేస్తారు. 2028 ఎన్నికలకు ఈ ఏడాది అక్టోబర్లోనే ఓటరు జాబితా ఖరారవుతుంది.
ఇప్పుడు ఓట్లు పోతే తర్వాత చేసేదేం ఉండదు, ఇది ప్రమాదకర సందర్భం, అప్రమత్తంగా ఉండండి. గాంధీ భవన్లో వార్ రూమ్, రోజు నివేదికలు, క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ, ఎస్ఐఆర్పై కాంగ్రెస్ జూమ్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం, ఆన్లైన్లోనూ ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణ, ఓటర్లకు ఎన్నికల కమిషన్ సదుపాయం కల్పించింది. ఇది బాగుంది. గాంధీ భవన్లో వార్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు, బ్రహ్మాండంగా అందరూ రెడీగా ఉండండి, ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేయండి, బూత్ లెవెల్ ఏజెంట్లు మరింత అప్రమత్తంగా ఉండండి అని ఒక ముఖ్యమంత్రిగా ఆయన తన పార్టీకి అలర్ట్ చేశాడు. అంతవరకు బాగుంది. కానీ 1 కోటి ఓట్లు పోతాయి అంటే ఇది కొంచెం ఆశ్చర్యకరమైన పరిస్థితి. సో మొత్తంగా ఎస్ఐఆర్ అనేది ఒక దేశంలోనే కాదు, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా సంచలనము అవుతోంది, వివాదాస్పదం అవుతోంది. అధికార విపక్షాల మధ్య ఒక రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువు అవుతోంది. అసలు ఎస్ఐఆర్ నిజంగా అలాంటి అవకాశం ఎంతవరకు ఉంది, ఏం చేయాలి, పార్టీలు చేయాల్సిన పని చేయకుండా ఎంతసేపు ఈ విమర్శలే పట్టుకుని ఎందుకు వేలాడుతున్నాయి? చిన్న